4 years. 4 years I spent in my first job. Finally, I resigned in TCS. Honestly, నా life లో ఇది ఒక toughest decision taken by my own. If you're someone who's stuck in your first job, or if you're stuck in your comfort zone, this video is definitely for you. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా జర్నీ. ఈ రోజు వీడియో వచ్చేసి నాకైతే చాలా స్పెషల్, ఎందుకంటే 4 years తర్వాత నేనైతే నా ఫస్ట్ జాబ్ ని లీవ్ చేసేసాను. ఐ గోట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ 4 years నేను అక్కడే వర్క్ చేశాను, అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ కొలీగ్స్ అండ్ వెరీ గుడ్ టీమ్ మేట్స్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. బట్ ఫైనల్ గా నేనైతే రిజైన్ చేయాల్సిన టైం వచ్చింది. రిజైన్ చేసేసాను. బై గాడ్ గ్రేస్ ఐ గాట్ ఎ న్యూ ఆపర్చునిటీ ఆల్సో. ఫైనల్లీ నేను మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోతో. సో ఈ వీడియోలో నేను ఎందుకు రిజైన్ చేస్తాను, 4 years లో నేను ఏం నేర్చుకున్నాను, నా జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా జాబ్ స్విచ్ అయ్యే స్టేజ్ లో ఉంటే ఈ వీడియో డెఫినెట్ గా ఫుల్ గా వాచ్ చేయండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, ఆ 2x స్పీడ్ లో పెట్టుకుని చూడండి. చెప్పే విధానం కొంచెం లాగ్ అవ్వచ్చు, సో యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ 2x స్పీడ్. స్టిల్ ఐ రిమెంబర్డ్ మై ఫస్ట్ డే. సో నేను జాయిన్ అయింది 2021 లో. సో అప్పుడు లాక్డౌన్ వల్ల నేను ఆన్లైన్ లోనే జాయిన్ అయ్యాను. అరౌండ్, నాకైతే కరెక్ట్ గా టైం గుర్తులేదు, బట్ 9 ఆ టైంకి నేను ఫుల్ గా రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళొచ్చి పర్సనల్ ల్యాప్టాప్ నుంచి నేనైతే జాయిన్ అయ్యాను. అది ఇంకా నాకు గుర్తుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ డే, అండ్ ఫైనల్లీ నేనైతే ఆన్ బోర్డ్ అయిపోయాను ఆ రోజు అలా. అండ్ స్టార్టింగ్ చెప్తే నమ్మడానికి కూడా, అంటే కావాలని స్క్రిప్ట్ చెప్తున్నట్టు ఉంటది, బట్ ఇట్స్ రియల్లీ ట్రూ గైస్. మెయిల్ పంపించాలన్నా సరే నాకు చాలా భయం వేసేది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో. అండ్ ఇంగ్లీష్ లో ఏమైనా చెప్తారు కదా, లైక్ ఫార్మేషన్ కరెక్ట్ గా లేదా అని చాలా మల్టిపుల్ డౌట్స్ వచ్చాయి. ఎవరిని లూప్ చేయాలి ఏంటి, చాలా భయంగా ఉండేది. ఆ స్టేజ్ నుంచి కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఫైనల్ గా నేను విత్ ఇన్ 6 months నాకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేసుకున్నాను. కొన్ని ఇయర్స్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, సమ్ టైమ్స్ కంఫర్ట్ జోన్ ని వదిలి బయటకు వస్తేనే మన గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ కంఫర్ట్ జోన్ డెఫినెట్ గా మన గ్రోత్ ని స్టాప్ చేస్తుందని నేనైతే చెప్తాను. బికాస్ నాకు నేను రియలైజ్ అయ్యి నేను స్టక్ అయ్యాను అని రియలైజ్ అవడానికి నాకు చాలా టైం పట్టేసింది. సో కంఫర్ట్ జోన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఇన్ మై ఓన్ పర్స్పెక్టివ్. జస్ట్ మై ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇది అందరికీ సేమ్ అవ్వాలి అని ఏం లేదు, బికాస్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గ్రోత్, డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, కానీ ఇంటర్నల్ గా నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కావాలి. సో ఐ ఫీల్ లైక్ ఐ స్టక్ ఇన్ దిస్ సేమ్ రోల్. సో న్యూ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయాలనిపించింది. అప్పుడే నేను జాబ్ స్విచ్ గురించి థింక్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను అలా థింక్ చేయడం స్టార్ట్ చేశాక నాకు రిజైన్ పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. నాకు ఆ థాట్ వచ్చినప్పటి నుంచి అండ్ నేను రిజైన్ పెట్టిన డేట్ కి అరౌండ్ 1 year, హార్డ్లీ 6 months అయితే నేను ఒక ట్రామాలో ఉండేదాన్ని. రిజైన్ పెట్టాలా, ఇక్కడే ఉండాలా, స్విచ్ అవ్వాలా వద్దా అని. ఆ 1 year లో ఆ లాస్ట్ 6 months అయితే వెరీ హార్డ్ గైస్. బట్ ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు రిజైన్. అండ్ వన్ డే నేనైతే సైలెంట్ గా, ఐ మీన్ ఎవరికి చెప్పలేదు, బట్ నాకు నేను డిసైడ్ అయిపోయి వెళ్ళి డైరెక్ట్ గా రిజిగ్నేషన్ మెయిల్ అయితే సెండ్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఇలా జాబ్ స్విచ్ అవ్వాలి డెఫినెట్ గా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు వచ్చేసి నా వర్క్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ మై వర్క్ టైమ్స్ ఆర్ బిఫోర్ మై వర్క్ స్టార్ట్స్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. అండ్ నేను వర్క్ చేసే దాని రిలేటెడ్ లోనే ఇంకా డెప్త్ వర్క్ నేర్చుకోవడం, అండ్ అలా స్లోగా స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ 1 day లో ఏది అయిపోదు. సో స్లోగా నేను నా షిఫ్ట్స్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చి నాకు నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం నేర్చుకుని, బికాస్ 4 years అయిపోయింది నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసి. సో ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ బిగినింగ్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ ఫ్రెషర్ అగైన్. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఫైనల్ గా రిజైన్ పెట్టిన తర్వాత కూడా ఐ మీన్ మా కంపెనీలో 3 months అయితే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. సో నేను నోటీస్ పీరియడ్ లో కూడా నేను వర్క్ చేసుకుంటూ నా వర్క్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత నేను చదువుకోవడం అండ్ ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ మాక్సిమం వచ్చిన కాల్స్ అన్ని అటెండ్ అవ్వడానికి ట్రై చేసేదాన్ని. బికాస్
ఎవ్రీ కాల్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? ఒక్క కాల్ మిస్ అయినా తెలీదు, అక్కడే మన ఆపర్చునిటీ ఉండొచ్చు అన్న ఫీలింగ్‌తో నేను ఆఫ్టర్ మై వర్క్ ఐ స్టార్టెడ్ అటెండింగ్ ఆల్ ద కాల్స్ అండ్ ఐ స్టార్టెడ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అండ్ ఫైనల్‌గా నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వర్కింగ్ డేట్ అయిపోయింది. బయటకొచ్చిన ఒక 1 వీక్ నేనైతే ఫుల్‌గా ఓకే. నాకసల ఫస్ట్ జాబ్ వస్తుందా లేదా అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. డెఫినిట్‌గా వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్‌తోనే నేను ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నేను చదివిన ప్రతి 1 అవర్ కూడా యాహ్! ఈ ఇది ఇంటర్వ్యూలో వస్తే నేను ఎలా చెప్పాలి అన్న కాన్ఫిడెన్స్‌తోనే నేను చెప్పగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్‌తోనే నేనైతే ప్రిపేర్ అయ్యాను. అండ్ యాహ్! కొన్ని టైమ్స్ లో మూమెంట్స్ కూడా ఉంటాయి డెఫినిట్‌గా. అవి కూడా నేను ఫేస్ చేశాను. ఐ గాట్ సో మెనీ రిజెక్షన్స్ గైస్ బికాజ్ నేను సర్వ్ చేసిన నోటీస్ పీరియడ్ టైమ్ అండ్ ఆఫ్టర్ మై నోటీస్ పీరియడ్ ఇట్స్ వెరీ క్రూషియల్. ఎవ్రీ కంపెనీ నుంచి ఫైరింగ్ అన్న నోటీసులు రావడం స్టార్ట్ అయిన స్టేజ్ అది. అలాంటి స్టేజ్‌లో జాబ్ చేతిలో లేకుండా ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం చాలా టఫ్. బికాజ్ నా సర్కిల్‌లో ఎవ్వరికి నేను రిజైన్ చేశానని తెలిసినా ఆర్ సమ్‌టైమ్స్ ఏం చేస్తున్నావు అంటే, ఇలా రిజైన్ పెట్టి జాబ్ స్విచ్‌కి చూస్తున్నాను అంటే, ప్రతి ఒక్కళ్ళు గైస్ నేను ఒక 100 మెంబర్స్ చెప్తే దాంట్లో 95-98 మెంబర్స్ ఒకటే మాట. "ఈ టైంలో ఎందుకు రిజైన్ చేసావు? ఈ టైంలో ఎందుకు రిజైన్ చేసావు? బయట అస్సలు ఆపర్చునిటీస్ లేవు కదా! ఉన్న ఆపర్చునిటీని ఎందుకు వదులుకున్నావు?" అని ప్రతి ఒక్కరు అదే చెప్పేవారు. బట్ నేను వాళ్ళేం తప్పు పట్టట్లేదు. బికాజ్ బయట సిట్యుయేషన్ చాలా వాళ్ళెలా మాట్లాడుతున్నారో అలానే ఉంది. బట్ నేనైతే వాళ్ళనెప్పుడు తప్పు పట్టలేను. బికాజ్ వాళ్ళు చెప్పింది ట్రూ. అండ్ నేనైనా సరే నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే వాళ్ళకి కూడా నేను అదే చెప్తా. బయట ఎంత హార్డ్‌గా ఉంది కదా! కొంచెం టైం తీసుకోవాల్సింది అని. సో, చెప్పే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. బట్ ఆ మాటలు నేను విని అక్కడితో పక్కన పెట్టి ఓకే లెట్ ఇట్ బి. ఆపర్చునిటీస్ లేవు అంటే కాల్స్ వస్తున్నాయి కదా! ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతున్నాయి కదా! బట్ కంపారిటివ్‌లీ నార్మల్ టైమ్ పీరియడ్ వి గాట్ లెస్ కాల్స్ అండ్ లెస్ ఇంటర్వ్యూస్ దట్స్ ఇట్. సో, అప్పుడు ఒక 20, 30 ఇంటర్వ్యూస్ వస్తే మనకొక 5 అన్నా వస్తాయి కదా! సో, ఆ 5లో ఒక్కటైనా మనం కొట్టకుండా ఉంటామా? సో, ఆ ఒక్క దాని కోసమే నేను ట్రై చేశాను. ఐయామ్ నాట్ ట్రయింగ్ ఫర్ దట్ హండ్రెడ్స్ జాబ్ ఇంటర్వ్యూస్. నాకు కావాల్సింది ఒకటే జాబ్. ఆ ఒక్కటి 100 నుంచి పిక్ చేసుకోవాలా? 5 నుంచి పిక్ చేసుకోవాలా? అన్నదే సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నేనున్న సిట్యుయేషన్‌లో ఐ ఫీల్ లైక్ వచ్చిన 5 కాల్స్‌ని ప్రాపర్‌గా అటెండ్ అయ్యి, ఒక్కటైనా మనం క్రాక్ చేయగలిగితే చాలు అన్నది బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయాను. సో, నా వే ఆఫ్ స్టడీ, నా వే ఆఫ్ అటెండింగ్ కాల్స్ అండ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఇదే నా లాస్ట్ ఆపర్చునిటీ. ఇది మిస్ అయితే నాకింకా ఆపర్చునిటీ రాదేమో అన్న ఫీలింగ్‌తో నేను మంచిగా ప్రిపేర్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యేదాన్ని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే కాన్ఫిడెన్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. రిజెక్షన్స్ అయితే రాలేదని చెప్పను. నేను అరౌండ్ 30+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దాంట్లో ఆల్మోస్ట్ 20 వరకు నాకు రిజెక్షన్స్ వచ్చాయి. దాంట్లో నేను లాస్ట్ రౌండ్ వరకు అటెండ్ అయ్యి రిజెక్షన్స్ వచ్చినాయి. అందులోనే ఫస్ట్ రౌండ్‌లో రిజెక్ట్ అయ్యాను. కొంతమంది అసలు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ప్రాపర్‌గా అన్ని రౌండ్స్ క్లియర్ చేసినా లాస్ట్‌లో గెట్ బ్యాక్ అవ్వేవారు కాదు. సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో, అవన్నీ ఫేస్ చేసి, ఆ స్ట్రెస్ అంతా మేనేజ్ చేసుకొని, నేనైతే ఫైనల్‌గా న్యూ ఆపర్చునిటీతో ముందుకైతే వచ్చేసాను. రిజైన్ చేసిన డే ఒక కొత్త రకమైన ఫీలింగ్. ఓకే. ఈ వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్‌కి వెళ్తున్న ఫీలింగ్‌లో ఉండేదాన్ని. బట్ అది స్లోగా రెడ్యూస్ అయ్యి, ఈ కంపెనీ నుంచి ఎళ్ళిపోతున్నామే, మన టీమ్ నుంచి ఎళ్ళిపోతున్నాం. ఇది స్టార్ట్ అయింది. అది అలా అలా నాకు లాస్ట్ వర్కింగ్ డే రోజు బ్లాస్ట్ అయిపోయాను. సో, నాకు నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని రూమ్‌కొచ్చేసి నేనైతే లిటరల్‌గా ఏడ్చేసాను. ఏదో తెలియని బాధ. ఏదో నా లైఫ్ నుంచి ఒక పార్ట్ మిస్ అయింది అన్న బాధే నాకెక్కువుండింది. నేనైతే లిటరల్‌గా ఏడ్చేసాను. అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఆ 4 ఇయర్స్ నేనెప్పుడు బయటకొస్తాను, రిజైన్ పెడతాను, పెట్టాలి అన్నది కూడా లేదు. బట్ ఫైనల్‌గా ఐ డిసైడ్ అయిపోయాను. అంతా వితిన్ 6 మంత్స్‌లో జరిగిపోయింది. సో, ఆ లాస్ట్ వర్కింగ్ డే అయితే నా ఎమోషన్స్ అంతా నేనైతే బ్లర్స్ చేసేసుకున్నాను. రిజిగ్నేషన్ పెట్టినా సరే, ఆ నోటీస్ పీరియడ్ ఉన్నన్ని రోజులు నాకు దొరికే టైం చాలా తక్కువ. బికాజ్ షిఫ్ట్‌ని మేనేజ్ చేసుకొని, ఆ షిఫ్ట్ కంప్లీట్ అయ్యి రూమ్‌కొచ్చి నేను చదవడం స్టార్ట్ చేస్తే, నాకంత టైం ఉండేది కాదు.
బికాజ్ మనకి షిఫ్ట్ ఉండేదే 9 అవర్స్ కదా! నేను రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళడం, రిటర్న్ రావడం అది అలా ఒక 11-12 అవర్స్ నాకు ఆఫీసే సరిపోయేది. ఆ తర్వాత నేను స్లోగా ఆ ఉన్న తక్కువ టైమ్‌ని నేను యుటిలైజ్ చేసుకునేదాన్ని. బట్ ఫైనల్‌గా రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నాకు ఫుల్ డే వర్క్స్ ఏమి ఉండేవి కాదు. సో, ఫుల్ స్టడీ. ఫోకస్డ్‌గా చదువుకునేదాన్ని. బోర్ కొడితే కొంచెం బయటికెళ్ళి రావడం, లేదంటే కొంచెం ఏదైనా ఇలా వీడియోస్ చూసుకోవడం తప్పితే నేనింక వేరే వర్క్ ఏం పెట్టుకోలేదు. సో, కంప్లీట్‌గా నేను 1 మంత్ చెప్పాలంటే కంప్లీట్‌గా 1 మంత్ నేను గట్టిగా ఫోకస్ చేశాను. అండ్ ఫైనల్లీ ఐ మీన్ 1 మంత్, 1 వీక్‌కి ఐ గాట్ ఎన్ ఆఫర్. మీరు కూడా జాబ్ స్విచ్ గురించి ఫియర్‌గా ఫీల్ అవుతున్నారా? లేదంటే భయపడుతున్నారా? ఎవ్వరికైనా నేను ఒకటే చెప్తాను. కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రావాలి. సో, కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవద్దు. డెఫినిట్‌గా కంఫర్ట్ జోన్ నుంచి బయటకైతే రావాలి. మీ జర్నీనైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎవ్రీ పర్సన్స్ జర్నీ విల్ బి డిఫర్. బికాజ్ నేను ఇలా రిజైన్ పెట్టి బయటకొచ్చేసాను. అది నేను ఎవ్వరితోనూ కంపేర్ చేసుకోలేదు. నాకు నేను ఓన్‌గా డిసైడ్ అవ్వి ఇలా చేసుకుందాం అని ఓన్ పాత్ క్రియేట్ చేసుకొని, నాకు నేనే చేసుకున్నాను. సో, ఐదర్ అది లాస్ట్ రిజల్ట్ ఏదైనా సరే నేనే ఫేస్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ సమ్‌వన్ ఎల్స్. ఈ వీడియో చూసి కూడా నేను మీ అందరికీ చెప్పేదొకటే. నా జర్నీ చూడండి. సో, దీంట్లో మీకు కొన్ని పాయింట్స్ యూజ్ అవుతాయి. వాటిని తీసుకోండి. దాన్ని బట్టి మీ జర్నీని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. బట్ బ్లైండ్‌గా రిజైన్ పెట్టేయండి. రిజైన్ పెట్టేస్తే డెఫినిట్‌గా మీకు జాబ్ వచ్చేస్తుందనైతే నేను ఎవరికీ చెప్పట్లేదు. బికాజ్ అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ బయట ఉండే ఆపర్చునిటీస్ మీద కూడా డిపెండ్ అవుతాయి. నేను కంప్లీట్‌గా చెప్పింది నా జర్నీ, నా థాట్స్. నేను ఎలా ఐ మీన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, ఎలా స్ట్రాంగ్‌గా నా టెక్నికల్ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అది నాకు నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను అన్నది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. అలా మీరు కూడా మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని, మీరు కూడా కెరియర్ మీ కెరియర్‌లో ఐదర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం, లేదు ఫైనాన్షియల్‌గా గ్రో కావాలనుకున్నా, సో ఏది కావాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గైస్. సో నా వీడియో నుంచి మీరు డెఫినిట్‌గా ఇదైతే నేర్చుకోవాలని నేను డెఫినిట్‌గా కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నా జర్నీ మీకేదైనా హెల్ప్ అయితే కమెంట్ చేయండి. అండ్ మీకేదైనా డౌట్స్ ఉన్నా డెఫినిట్‌గా కమెంట్ చేయండి. నేను కుదిరితే షార్ట్ వీడియో చేయడానికైనా ట్రై చేస్తా. లేదా కమెంట్స్‌లో అయినా నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. సో యాహ్! అంతే ఈ వీడియో. ఫైనల్‌గా నా కెరియర్ స్విచ్ అయిన స్టోరీ అయితే మీకు రివీల్ చేసేసాను. ఇప్పుడు నా లైఫ్‌లో ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైనా జాబ్ స్విచ్ కోసం చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇంకా ముందు ముందు మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ మీకేదైనా వీడియో కావాలి అంటే నాకైతే కమెంట్ చేయండి. డెఫినిట్‌గా ఫ్యాషన్ ఆర్ జాబ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. సో, వాటిలో నేను పిక్ చేసుకొని ఒక్కొక్కటి చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఈ ఫైనల్‌గా చెప్పొచ్చేదొకటే. ఈ వీడియోని వీలైనంత వరకు అందరికి షేర్ చేసేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను కొత్తగానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో, ఈ యూట్యూబ్ జర్నీ కూడా కావాలితే నాకు కామెంట్ చేయండి. అది కూడా నేను షేర్ చేసుకున్నాను. యాహ్! అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.